కవిత గారు అరెస్ట్ అయ్యారు కదా! దీని గురించి మీరేమంటారు? తప్పా లేకపోతే రైటా అని మీరు అనుకుంటున్నారా? ఇది ఓకే అమ్మ. చాలా బాగా చేసింది ప్రభుత్వం వాళ్ళు. బాగా మంచిగా బీజేపీ వాళ్ళు సరైన నిర్ణయం తీసుకున్నారు ఇప్పటికైనా. హ్మ్. అది ఇప్పటివరకు పెండింగ్ పెట్టినారు. హ్మ్. కేసీఆర్ చేసినటువంటి ఒక్కొక్క వాళ్ళు చేసినటువంటి అన్యాయాలు గానీ, వాళ్ళు చేసిన స్కామ్స్ అన్నీ ఒక్కొక్కటి బయటకొస్తాయి. హ్మ్. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానికి బాగా బలోపేతంగా పనిచేస్తుంది. హ్మ్. త్వరలో వాళ్ళవి మొత్తం బయటకొస్తే వాళ్ళ చిట్టా బయటకొస్తది. టోటల్‌గా వాళ్ళంతా జైలు పాలవుతారు. హ్మ్. మరిప్పుడు దీంట్లో మాకసలు సంబంధం లేదని జెప్పేసని అంటున్నారు గదా! మరి కవిత గారికి అనవసరం అన్యాయంగా జైలుకి తీసుకెళ్తున్నారని లేదమ్మా. చెప్తున్నారు. ఆమె ఒప్పుకున్నది గదా! ఈరోజు గూడా 100 సీఆర్ దాకా అంటే ఇచ్చినట్టుగా. సగం వరకు చేశానని జెప్పేసని అంటున్నారు. మిగతా సగం ఎట్లా అంటారు? లేదమ్మా. కంపల్సరీ అన్ని ప్రూఫ్స్ ఉంటేనే వాళ్ళంత ఇన్ని రోజులు 1 ½ ఇయర్, 2 ఇయర్స్ నుంచెల్లి వాళ్ళు బ్రేక్ చేసుకుంటూ వచ్చారు. హ్మ్. తప్పకుండా దానికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉంటేనే వాళ్ళు హ్మ్. దాన్ని చేయడం జరిగింది. హ్మ్. 100%కి 100% ఆమె లోపలికెళ్ళిపోతది. 1 ఇయర్ దాకా ఆమె బెయిల్ రాదు. హ్మ్. ఇది 100% నిజం. మొత్తం స్కామ్స్ అన్నీ బయట పెడతారు. హ్మ్. టీఆర్ఎస్ ఖాళీ అయిపోతది. హ్మ్. దుకాణం బంద్. మరిప్పుడు ఎంపీ ఎలక్షన్స్ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉందని మీరు ఏం పడదు. అనుకుంటున్నారా? వాళ్ళు ఏం రావు. హ్మ్. ఇప్పుడు కాంగ్రెసు, బీజేపీ ఇద్దరే పంచుకుంటారు. హ్మ్. అలా నిల్ ఆఫ్ ది పొజిషన్. హ్మ్. ఆ! ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా జీరో. ఇప్పుడు అట్టే పోయి కలిసాడు ఆయన. అంతే ఏం లే. ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా ఉన్న ఎమ్మెల్యేలు గూడా ఇప్పుడు బీఆర్ఎస్‌లో ఉన్న ఎమ్మెల్యేలు గూడా వేరే పార్టీకెళ్ళడం న్యాయమని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా వెళ్ళొచ్చు తప్పదు. ఎందుకంటే వాళ్ళ డెవలప్‌మెంట్ వాళ్ళకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ వాళ్ళతోని కలిసి ఉంటేనే వాళ్ళకైతే కాబట్టి అటు కాంగ్రెస్‌కే పోని, బీజేపీకే పోని. హ్మ్. అధికార వర్గం ఎవరుంటే వాళ్ళతోనే డబ్బులిస్తారు. వాళ్ళే అది చేస్తారు. హ్మ్. అది కామన్ అది. ఎప్పటినుండో చరిత్ర చెప్తున్న సత్యం. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు పదవి కోసం తప్ప ఇంక వేరే జనాల కోసం అట్లా చేయరా? లేదమ్మా. అటు జనాల కొరకు 100% చేసేటోళ్ళు ఏ నాయకుడు లేడు. హ్మ్. ఒకప్పటి 1947 లోకల్‌లో అప్పుడున్నటువంటి పరిస్థితులు లేవు గదా! హ్మ్. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో తప్పకుండా వాళ్ళు ఒక 40%, 60% చేయగలరు గానీ మిగతాది ఏం చేయలేరు. అంటే వాళ్ళకి పదవి మీద ఆశ తప్ప ఇంక ఎ వేరేదేం లేదంటారా? పదవి ఉంటది. దానితోన్నట్టుగా సామాజిక సేవ గూడా జేస్తారు. కానీ చాలా తక్కువ పర్సెంటేజ్ చేస్తారు. థాంక్ యూ సార్.